హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు విజయవాడలోని రివర్ ఫ్రంట్ పార్క్ని అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఈ విజయవాడలో రివర్ ఫ్రంట్ పార్క్ ఎందుకు కట్టారు, దేనికి యూజ్ ఉందనేది చూద్దాం. ఇప్పుడు ఈ సీన్ చూసారా, ఇవి లాస్ట్ టైము విజయవాడలో తీవ్రంగా వరదలు వచ్చాయండి. అప్పటి వీడియో క్లిప్స్ ఇవన్నీ న్యూస్ ఛానల్లో ఈ వీడియో క్లిప్స్ చూసినప్పుడల్లా అసలు అలాగా హృదయం తరుక్కుపోయేదనమాట. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంది అని చెప్పేసి నిజంగా బాగా బాధ కలిగిందండి. ఏడుపు కూడా వచ్చేసింది. అసలు ఎంతమంది జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోని చాలా ఏరియాస్లో వాటర్ అనేది వచ్చేసిందండి. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం వాటర్ అయితే రాలేదు. కృష్ణమ్మ చూడండి ఎంత వేగంగా పరుగులు తీస్తుందో. ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా డ్యామేజ్ అయింది. అప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు విజయవాడలో వాళ్ళందరూ. మా పేరెంట్స్ ప్లస్ మా చుట్టాలు చాలామంది విజయవాడలో ఉన్నారండి. అసలు చాలా టెన్షన్గా నడిచింది అప్పుడు వాతావరణం అంతా. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, మా ఏరియాలో ఈ రివర్ ఫ్రంట్ పార్క్ ఉండడం వల్ల మాకైతే వాటర్ అయితే రాలేదండి. ఇలా ఉంది. రివర్ ఫ్రంట్ పార్క్ కూడా అప్పుడు చూడండి వాటర్ పై లెవెల్ దాకా వచ్చేసింది. అది కానీ కొంచెం ముందుకు వచ్చి ఉంటే మొత్తం మా ఏరియా కూడా మునిగిపోయేది అన్నమాట. ఆ పార్క్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే చాలా బాగా కట్టారండి ఈ పార్క్ని. దీనికి పక్కనే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. యాక్చువల్గా దీని టైమింగ్స్ చేంజ్ చేశారు. ఇదివరకు ఈవినింగ్ కూడా ఉండేది, ఇప్పుడు ఇదివరకు ఈవినింగ్ కూడా ఉండేదండి. ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ ఒక్కటే పెడుతున్నారు. మార్నింగ్ టైము 5 to 9 అనమాట. చాలామంది పాపం సమ్మర్లో వస్తున్నారు, ఈవినింగ్ ఆడుకుందాము, చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి టైమింగ్స్ తెలుసుకోకుండా పాపం వస్తున్నారు. కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే టైమింగ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళ కోసం మాత్రం ఈ పార్క్ని అయితే యూస్ చేస్తున్నారండి. మార్నింగ్ 5 to 9 మంచి రిలాక్సేషన్ టైం అనమాట. అసలు బాగా రిలాక్సింగ్గా ఉంటుంది పార్క్లో. చూడండి అసలు ఎంట్రన్స్ ఒక పెద్ద ఆడిటోరియం లాగా కట్టారు. యాక్చువల్గా ఈ ముందు ఉన్న ఈ లయన్వి ఉన్నాయి చూసారా, అవైతే మెయిన్ అట్రాక్షన్ అనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అసలు ఇసుకేస్తే రాలినంత జనాలు వచ్చేవాళ్ళండి, ఈవినింగ్ టైం కాబట్టి. అసలు ఇప్పుడు ఇలా ఖాళీగా ఉందన్నమాట. ఈ పార్క్ అయితే మార్నింగ్ టైం కదా, కొంచెం ఎండగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ అంత ప్రిఫర్ చేయరు కదా, కానీ దగ్గర ఏరియాల్లో వాళ్ళైతే పక్కాగా వచ్చి విజిట్ చేస్తున్నారు. ఈ పాత్వే అంతా చాలా బాగుంటుందండి. మొక్కలు అవన్నీ ఉంటాయి సైడ్. పీస్ఫుల్గా ఉంటుంది. మనకు పీస్ఫుల్గా ప్లెజెంట్ఫుల్గా మన డేని స్టార్ట్ చేయాలి అన్నవాళ్ళు పక్కాగా వచ్చి చక్కగా కొంతసేపు వాకింగ్ చేసి, జిమ్ ఏరియా కూడా ఉందండి ఈ పార్క్లో. జిమ్ ఏరియా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లల్ని తీసుకొని వస్తే ప్లే ఏరియా కూడా ఉంది, పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు అనమాట. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి పార్క్ అంతా కూడా. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఆ పక్కన ఏరియాలో అసలు వాటర్ అనేదే లేదు. తర్వాత మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను. ముందు చూపించిన వరదలు వచ్చిన క్లిప్పింగ్కి ఈ క్లిప్పింగ్కి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఏరియాలో ఫొటోస్ తీసుకుంటే సూపర్ ఉంటుందండి. ఆ వెనకాల చెట్ల దగ్గర ఆ ఫొటోస్ కూడా నేను తీసుకున్నాను. కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను తర్వాత చూడండి. ఇట్లాగా కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఫస్ట్ మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా, అది జిమ్ ఏరియానండి. ఇక్కడ జిమ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లే ఏరియా. మొత్తము మ్యాక్సిమం ఒక 2 kilometers ఉంటుందండి వాకింగ్ ఏరియా అంతా, వాకింగ్ పాత్ అంతా. కాకపోతే మొన్న వరదలకి అదిగోండి చూసారా వాటర్ ఏమీ లేదు. వరదలకి కొంచెం డ్యామేజ్ అయింది. అందుకని ఈవినింగ్ మేబీ క్లోజ్ చేస్తున్నారనుకుంటా. మార్నింగ్ టైం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ వాల్ సేఫ్టీ వాల్ లేకపోతే మా చిన్నప్పుడు వాటర్ వచ్చేస్తుందని చెప్పేసి ఇసుక బస్తాలు వేసి ఆపేవాళ్ళండి. అయితే ఈ సేఫ్టీ వాల్ ఉండడం వల్ల ఈ ఏరియాలన్నీ కొంచెం అలాగ ఉన్నాయన్నమాట. ఇదేమో పిల్లల ప్లే ఏరియా అండి. పిల్లలు మంచిగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు జిమ్ చేసుకునేటప్పుడు పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు అనమాట. హ్యాపీగా ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి.
చాలా బాగా మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. మన డేని చక్కగా ఇలాగ ప్లెజెంట్ఫుల్గా పాజిటివ్ వేలో స్టార్ట్ చేస్తే డే అంతా చాలా బాగుంటుంది కదా. అందుకని అందరూ తప్పకుండా విజిట్ చేయండి. విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్. మనకి వారధి దగ్గర అండి యాక్చువల్గా ఇది ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అనేది. ఆ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది చూసారా, ఆ ప్లేస్ అంతా వాటర్ వచ్చేసేవన్నమాట ఈ సేఫ్టీ వాల్ లేకపోతే. ఓన్లీ మ్యాక్సిమం ఈ ఏరియా వాళ్ళ వరకు వాటర్ అనేది రాలేదన్నమాట. చూడండి మొత్తం అంత ప్లెయిన్గా మొత్తం ఇసుకే కనిపిస్తుంది. అవి మనకి గుంటూరు చెన్నై వెళ్ళే హైవే అన్నమాట. అది చాలా బిజీగా ఉంటుంది. చక్కగా ఉయ్యాల్లో కూర్చొని ఆ కొండల వ్యూ చూసుకుంటూ ఆ వారధి వ్యూ చూసుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ ఆ రోజు క్లౌడీగా ఉంది, అందుకే కొండలు నీట్గా అయితే కనబడలేదు. అందుకే మీకు ఆ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు వాటర్ చూసారా, ఏ మాత్రం వాటర్ లేదు. మీకు ఫస్ట్ ఒక క్లిప్పింగ్ చూపించాను చూసారా, అక్కడేమో ఫుల్గా రైనీ సీజన్లో పైనుంచి వాటర్ వస్తాయి కదండి. ఫుల్గా వాటర్ అయితే వర్షాలు ఎక్కువ పడితే మాత్రం కంపల్సరిగా వాటర్ అయితే ఇటు వదిలేస్తారనమాట ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి. ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా ఉందన్నమాట. కానీ పార్క్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చక్కగా మార్నింగ్ టైం మేము వాకింగ్ చేయడానికి వెళ్ళేటప్పటికే కొంతమంది పని వాళ్ళు మొత్తం నీట్గా పిచ్చి మొక్కలన్నీ ఏరేయడము, వాటర్ పెట్టడము అలాంటివన్నీ అయితే చేస్తూ ఉన్నారు. వారధి వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడి నుంచి. ఇక్కడ చూసారా ఎన్ని కాకులు కనిపిస్తున్నాయో. ఈ మధ్యకాలంలో ఇన్ని కాకులనైతే నేను ఎక్కడా చూడలేదండి. అసలు చాలా కాకులు అయితే కనిపించాయి ఆ రోజు. చాలా రోజుల తర్వాత నేనైతే ఇన్ని కాకుల్ని చూశాను. మీకు కూడా చూపిద్దామని నేనైతే ఇది వీడియో అయితే షూట్ చేశాను. మేముండే ఏరియాలో ప్రజెంట్ అయితే కాకులు అయితే అసలు ఎక్కడా కనబడలేదండి. మా చిన్నప్పుడు ఇన్ని కాకులను అయితే చూశాను నేనైతే. ఇది వచ్చేసి జిమ్ ఏరియా అండి. ఇదంతా జిమ్ ఏరియా అనమాట. దీనికి ఎటువంటి టికెట్ లేదు. మనకి ప్లే ఏరియాకి కానీ జిమ్ ఏరియాకి కానీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ జిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్స్.
కానీ చాలా హెల్దీ అండి, మంచిగా యూస్ చేసుకోవడమే చాలా బెటర్. ఆ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పార్క్ వచ్చేవాళ్ళు. ఇక్కడైతే మేము మా వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే రూట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మంచిగా. కానీ ఏరియా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్ఫుల్గా ఉంటుందండి. మార్నింగ్ తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి వారధి దగ్గర ఉంటుందండి ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అనేది. మనకి గుంటూరు బస్సులు వెళ్ళే రూట్ ఉంటుంది చూసారా, ఆ వారధి పక్కనే అన్నమాట. కృష్ణలంక అంటారు చూసారా, దాని ఆపోజిట్. ఇదండి రివర్ ఫ్రంట్ పార్క్ గురించి కంప్లీట్గా. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.